అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నవంబర్ 29 ఒక చారిత్రాత్మక దినం. ఈ రోజును తెలంగాణ ప్రజలందరూ కూడా దీక్షా దివస్గా చెప్పుకోవడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమంలో మలుపు తిప్పిన దినం నవంబర్ 29. ఈ నవంబర్ 29న కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షకు దిగిన దినం నవంబర్ 29. నవంబర్ 29న కేసీఆర్ గారు బయలుదేరినాడు. అయితే జైత్యయాత్ర లేదంటే నా శవయాత్ర అని చెప్పి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రం కోసం కదిలిన దినం నవంబర్ 29. ఉద్యమాన్ని శిఖరాగ్ర స్థాయికి తీసుకుపోయిన దినం నవంబర్ 29. ఈ యొక్క నవంబర్ 29న చేపట్టినటువంటి ఆమరణ నిరాహార దీక్ష యావత్ తెలంగాణ ప్రజలు గర్వంగా గుర్తుపెట్టుకునేటువంటి దీక్ష ఈ ఆమరణ నిరాహార దీక్ష. చాలా దీక్షలు చేపడతా ఉంటారు, కానీ ఇది ఒక సఫల దీక్ష. కేసీఆర్ గారు చేపట్టినటువంటి ఈ నిరాహార దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష, ఇది ఒక సఫల దీక్ష, ఒక అపూర్వమైన దీక్ష. అంచెలంచెలమైనటువంటి ప్రజలను ఒకటి చేసినటువంటి దీక్ష, ఢిల్లీ పునాదులను కదిలించినటువంటి దీక్ష, తెలంగాణ ప్రజలు గర్వంగా గొప్పగా గుర్తుపట్టుకునేటువంటి దీక్ష, భవిష్యత్ తరాలకు ఒక మార్గదర్శకమైనటువంటి దీక్ష. అహింసాయుత మార్గంలో, గాంధీజీ మార్గంలో ఈ రాష్ట్రానికి స్వాతంత్రం, ఈ రాష్ట్రాన్ని సాధించి పెట్టినటువంటి ఒక గొప్ప దీక్ష. అందుకే నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు 11 రోజులు జరిగినటువంటి ఈ ఆమరణ నిరాహార దీక్ష చరిత్ర ఉన్నంత కాలం చరిత్ర పుటల్లో నిలిచిపోయేటువంటి దీక్ష ఈ దీక్ష. అందుకే నవంబర్ 29వ తేదీని దీక్షా దివస్గా తెలంగాణ ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుపుకుంటూ మరి ఈ దీక్షను ఎప్పుడు కూడా చిరస్థాయిగా తెలంగాణ ప్రజలు గుండెల్లో నిలబెట్టుకునేటువంటి దీక్ష. ఈ సందర్భంగా ఈ దీక్షా దివస్ సందర్భంగా ఉద్యమంలో అమరులైనటువంటి ఉద్యమకారులందరికీ జోహార్లు అర్పిస్తూ నా యొక్క ఈ ప్రెస్ మీట్ను ప్రారంభించడం జరుగుతూ ఉంది. మిత్రులారా, ఈరోజు కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, సిపిఐ ఈరోజు అందరు కలిసి వాళ్ళు మేనిఫెస్టో విడుదల చేశారు. సంతోషం. ఈ మేనిఫెస్టోలు అనేటువంటివి రాజకీయ పార్టీలు ఇచ్చేటువంటివి. ఇవి ఎన్నికల్లో ఇచ్చే హామీలే కాదు, ఎన్నికల తర్వాత నెరవేర్చేయాల్సినటువంటి అంశాలు. అయితే చరిత్ర ఒక్కసారి చూసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ 2004-9లో కూడా ఎన్నికల ముందు మేనిఫెస్టో ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఏ పార్టీ అమలు చేసినరో తెలంగాణ ప్రజల గమనంలో ఉన్నాయి. 2004 మేనిఫెస్టోలో మెజారిటీ అమలు చేయలేదు. 2009 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏ ఒక్కటి కూడా అమలు చేయని పార్టీ కాంగ్రెస్ పార్టీ. బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా మేనిఫెస్టోలో పెట్టిన దాంట్లో ఒక్కటి కూడా అమలు చేయని పార్టీ ఏదన్నా ఉంది అంటే అది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకే ఆ ఘనత దక్కిందని చెప్పుకోక తప్పదు. ఇకపోతే 2018లో చంద్రబాబు నాయుడు గారు కూడా 2014లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్లో మేనిఫెస్టో పెట్టి 2014లో కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి 2018లో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మేనిఫెస్టోలో ఈ రోజు వరకు కూడా మెజారిటీ హామీలను అమలు చేయని నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేస్తుంది చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా. అంటే 2004-9లో
మేనిఫెస్టోలో పెట్టి అమలు చేయండి కాంగ్రెస్ పార్టీ. 2014లో మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను అమలు చేయని నాయకుడు చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఆ ఇద్దరు కలిసి కొత్తగా మళ్ళీ పీపుల్స్ మేనిఫెస్టో అని ఇంకో మేనిఫెస్టోని తీసుకొని ఇవాళ ప్రజల ముందు పెడతా ఉన్నారు. అంటే ఇచ్చిన హామీలనే అమలు చేయనటువంటి మీరు మళ్ళీ ఒక మేనిఫెస్టో పెడితే ప్రజలు మిమ్మల్ని ఎట్లా నమ్మాలి? ముందు క్షమాపణ చెప్పండి. కాంగ్రెస్ పార్టీ నాయకులు 2004లో 9లో మేనిఫెస్టో పెట్టి అధికారంలోకి వచ్చి అమలు చేయనందుకు బేషరతుగా చెంపలేసుకొని ముందు క్షమాపణ చెప్పండి. ఈ తాప అట్లాంటి తప్పు చెయ్యము అని ప్రజలకు చెప్పండి ఫస్ట్. చంద్రబాబు నాయుడు గారు 2014లో మేనిఫెస్టోలో పెట్టి చేయగలిగే అవకాశం ఉండి, నిన్నటిదాకా కేంద్రంలో అధికారంలో ఉండి, ఈరోజు కూడా రాష్ట్రంలో అధికారంలో ఉండి ప్రజలను మభ్యపెట్టి మోసపుచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారు ముందు క్షమాపణ చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. మీరు చెంపలేసుకోకుండా, క్షమాపణ చెప్పకుండా, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తిరిగి మేనిఫెస్టో పెడతాం, హామీలు ఇస్తామంటే తెలంగాణ ప్రజలు నమ్మరు. ఇది ప్రజాకూటమి కాదు, ఇది దగా కూటమిగా తెలంగాణ ప్రజలు భావిస్తారు. ఎందుకంటే మీరు నమ్మి ఓటేసినటువంటి ప్రజలకు మోసం చేసిండ్రు. అయితే మీరు అనుకోవచ్చు, మీరు మర్చిపోయిందేమో, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చంద్రబాబు నాయుడు గారో మీరు మర్చిపోవచ్చు మీరు ఇచ్చిన హామీలు, కానీ ప్రజలు మాత్రం మర్చిపోలేదు. అందుకే ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను ఈ బహిరంగ లేఖ రాస్తా ఉన్నా. ఎందుకంటే మీరు మర్చిపోయినట్టున్నారు. మీరు ఇచ్చిన హామీలు ఏంది, మీరు ఏవి అమలు చేయలేదో ఇవాళ మీకు గుర్తు చేస్తూ తెలంగాణ ప్రజల ముందు ఈ హామీలను పెట్టదలుచుకున్నా. ఇది 2004 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, ఇది 2009 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, 2004, 2009. ఇది లేటెస్ట్గా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నారు. 2014లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు. ఇది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో, ఇది 2014. ఈ హామీల్లో ఒకసారి చూస్తే మీ అందరికీ నేను డీటెయిల్స్ కూడా ఇచ్చున్నాను. 2004లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాల్లో ప్రైవేట్ రంగంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పిస్తాం, చేయలేదు. 5 ఏళ్లలో 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, చేయలేదు. ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లో 50,000 ఎస్సీ, ఎస్టీ, 70,000 బీసీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తాం, చేయలేదు. తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం, చేయలేదు. వడ్డెలను, రజకులను ఎస్సీలో చేర్చుతాం, చేయలేదు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తాం, రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉండి చేయలేదు. వృద్ధులకు, వితంతువులకు 225 పెన్షన్ ఇస్తాం, 25 తగ్గించి 200 మాత్రమే ఇచ్చారు. తండాలు గ్రామ పంచాయతీలు చేస్తాం, చేయలేదు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈరోజు చేసింది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే పరిశ్రమల్లో 50% ఉద్యోగాల్లో స్థానికులకు అవకాశం, చేయలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏ అంశం కూడా, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిల్వ సామర్థ్యం పెంచుతాం, చేయలేదు. కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా పూర్తి చేస్తాం, చేయలేదు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక చేస్తూ ఉంది. ఇలా 2004 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అమలు చేయని అంశాలు సీరియల్ నంబర్ వైజ్, పేజీ వైజ్, మేనిఫెస్టో కాపీతో సహా పెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి లేఖ రాస్తున్నాం. ఇక 2009 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, డిఎస్ గారు ఇద్దరు కలిసి సంయుక్తంగా రిలీజ్ చేసిండ్రు. ఆ రోజు ఒక మాట చెప్పిండ్రు, మేము ఎక్కువ తక్కువ చెప్పాం ఈసారి మేనిఫెస్టోలో 9 అంశాలు చెప్తాం, 9కి 9 తప్పకుండా అమలు చేస్తామని చెప్పినారు. ఎంత దురదృష్టకరం అంటే ఏ ఒక్కటి అమలు చేయని పార్టీ కాంగ్రెస్ పార్టీ, 9లో ఒక్కటి కూడా అమలు చేయని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏంటి ఆ 9? జూన్ 1, 2009 నుంచి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తాం, చేయలేదు కాదు కదా, విద్యుత్ కోతలు పెరిగినాయి. నంబర్ 2, జూన్ 1, 2009 నుంచి రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తాం, 9 కాదు కదా 6 గంటలు, 5 గంటలు కూడా మీరు ఇవ్వలేదు. నంబర్ 3, ప్రతి వ్యక్తికి నెలకు 6 కిలోల బియ్యం ఇస్తాం, ఇవ్వలేదు. గదే 4 కిలోలు ఇచ్చిండ్రు. సీలింగ్ కూడా పెట్టిండ్రు, 25 కిలోల కంటే ఒక కుటుంబానికి ఎక్కువ ఇయ్యమని సీలింగ్ పెట్టినారు. ఈ 3 కూడా టీఆర్ఎస్ పార్టీ అమలు చేసింది. ఇప్పుడు ఈ 3 24 గంటల కరెంటు టీఆర్ఎస్ ఇచ్చింది,
రైతాంగానికి కూడా నాణ్యమైన పగటిపూట కరెంటు 24 గంటల కరెంటు ఇచ్చింది టీఆర్ఎస్, 6 కిలోల బియ్యం ఇచ్చింది టీఆర్ఎస్. 4, ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ కల్పిస్తాం, ఇవ్వలేదు. 5, వంట గ్యాస్ ధరలు సగానికి సగం తగ్గిస్తాం. 2004లో వాళ్ళు చెప్పినప్పుడు 261 రూపాయలు ఉన్న సిలిండరు 2014లో వాళ్ళు దిగే వరకు 479 రూపాయలకు పెరిగింది. సగం తగ్గిస్తామన్నారు, డబుల్ చేసిండ్రు, పెంచిండ్రు. కొత్తగా 24.5 లక్షల ఎకరాల ఆయకట్టును సృష్టించడానికి ప్రాజెక్టులు నిర్మిస్తాం. 24.5 లక్షలు ఇస్తామని చెప్పిండ్రు. 10 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 4.5 లక్షలు మాత్రమే ఇచ్చారు. కానీ టీఆర్ఎస్ పార్టీ మేము మా 4.5 ఏళ్లలో 25 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం. 13 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 12 లక్షల ఎకరాల స్థిరీకరణ. నంబర్ 7, 4 ఏళ్లలో గుడిసెలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను మారుస్తాం. మీరు మార్చినాక ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గిరాకీ ఎందుకు ఉంటుంది? మార్చలేదు. నంబర్ 8, కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తాం. మీరు చేయలేదు. ఇవాళ 500కు పైగా ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టి ఆ ప్రయత్నాన్ని టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. నంబర్ 9, తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తాం. 2004లో చెప్పి మాట తప్పిండ్రు, 2009లో చెప్పి మీరు మాట తప్పిండ్రు. ఇవాళ తండాలను గ్రామ పంచాయతీలు చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అంటే 9కి 9 మాట తప్పిన ఏకైక పార్టీ బహుశా ఈ దేశంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ. అంటే మీరు మేనిఫెస్టోలో పెట్టిన దాంట్లో ఒక్కటి కూడా అమలు చేయని కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్ముతారా? ఎట్లా నమ్మాలి? దీనికి సమాధానం చెప్పాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఉంది, మేము మేనిఫెస్టోలో పెట్టిన దాంట్లో దాదాపు 90% అమలు చేశాం. మేనిఫెస్టోలో పెట్టకపోయినా కళ్యాణ లక్ష్మి తెచ్చాం, రైతు బంధు పథకం తెచ్చాం, మిషన్ భగీరథ తెచ్చాం, రైతు బీమా తెచ్చాం, సన్న బియ్యం తెచ్చాం. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు తెచ్చి ప్రజల కోసం చేశాం. మేనిఫెస్టోలో పెట్టిన దాంట్లో 90% చేసి పెట్టని అంశాలను కూడా అమలు చేసి ప్రజల అవసరాలను గుర్తించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మీరు మేనిఫెస్టోలో పెట్టిన దాంట్లో ఒక్కటి అమలు చేయని పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఇలాంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించరు. ఇది ప్రజా కూటమి కాదు, ఇది దగా కూటమి, ఇది మోసపూరిత కూటమి, ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కూటమి. అందువల్ల ప్రజలు ఈ విషయాలను గమనిస్తున్నారు, ప్రజల గమనంలో ఉన్నాయి. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు, వారికి గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు 2014లో ఇది చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో మేము గెలిస్తే చేస్తామని ఆయన పెట్టిన మేనిఫెస్టో ఇది. అయితే ఇక్కడ ఒక జోక్ ఉన్నది. ఈ మేనిఫెస్టో అమలు చేయలేదని ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్ పార్టీ ఆయన మీద ఛార్జ్ షీట్ విడుదల చేసింది. ఇది లేటెస్ట్. 4 ఏళ్ల చంద్రబాబు పాలన పైన ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి గారు విడుదల చేసిన ఛార్జ్ షీట్. వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. చంద్రబాబు మోసకారి, దగాకోరు, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వంచిండు, మోసం చేసిండు అని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి గారు వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టిండు. ఆ వారం రోజుల్లో జూన్ మొదటి వారంలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన 2018 ఇదే సంవత్సరం జూన్ మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చంద్రబాబు ఒక దగా జూటాకోరు, మాట తప్పిండు అని చెప్పి వారం రోజులు నిరసన కార్యక్రమాలు చేసిండ్రు. ఏముందిలా ఈ ఛార్జ్షీట్ చూడండి. ప్రజా వంచన వారం నిరసనలు. కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుకు బిరుదిచ్చింది ప్రజా వంచకుడు. ఏందట ఇందులో ఏం రాసిండ్రు? వ్యవసాయ రుణాలు మాఫీ ఒక మోసం, అవినీతిలో నంబర్ 1, డాక్రా రుణాల మాఫీ దగా, అప్పుల్లో ఆంధ్రప్రదేశ్, యువతకు ఉద్యోగాలు హామీ వంచన, ముస్లింలకు గిరిజనులకు మంత్రి లేరు, జన్మభూమి కమిటీల పేరు మీద దోపిడీ. ఇలా చంద్రబాబు నాయుడు గారి మీద లక్ష్య శుద్ధి లేని 2022, 2050 లక్ష్యాల పెద్ద దగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్లో వారం రోజులు నిరసన కార్యక్రమాలు చేపట్టిండ్రు. మరి తెలుగుదేశం పార్టీ మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీయే చంద్రబాబు నాయుడు పరిపాలనలో వైఫల్యం చెందిందని ఆరోపించింది. చంద్రబాబు వైఫల్యాలపైన ఏకంగా పుస్తకమే కొట్టింది.
మరి చంద్రబాబు పాలన 4 ఏళ్ల పూర్తయ్యేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్లో వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చంద్రబాబుకు పరిపాలన చేత కావడం లేదు అని మీరే తీర్పిచ్చిండ్రు. మరి అటువంటి పరిపాలన చేతగాని చంద్రబాబు నాయుడును ఈరోజు తెలంగాణలో ఎందుకు వెంటబెట్టుకొని తిరుగుతున్నారో రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో చెల్లని రూపాయి తెలంగాణ చెల్తుందా? మీరే చెప్పింది కదా, చంద్రబాబు నాయుడు వంచకుడు, చెల్లని రూపాయి, మోసకారి అని ఆంధ్రప్రదేశ్లో మీరు చెప్పిండ్రు. మరి ఆ మోసకారి చంద్రబాబు నాయుడు ఎట్లా చెల్తాడు తెలంగాణలో? ఆంధ్రప్రదేశ్లో చెల్లని రూపాయి తెలంగాణలో ఎట్లా చెల్లాలి? ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కు నచ్చని కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్కి ఎట్లా నచ్చిందో రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి. అసలు కాంగ్రెస్కి ఎన్ని నాలుకలు ఉంటాయి, ఎన్ని మాటలు ఉంటాయి? ఇప్పుడు మేము కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు తెచ్చుకుంటే మహారాష్ట్ర కాంగ్రెస్ మమ్మల్ని వ్యతిరేకించింది. పాలమూరు ఎత్తిపోతల పథకం కడితే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యతిరేకించింది. కాంగ్రెస్ జాతీయ పార్టీ అంటారు, 100 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ అంటారు. మరి మహారాష్ట్ర కాంగ్రెస్ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు బొందబెడతాం, బేకారున్నాడు, ఖరాబ్ ఉన్నాడు, పనికిరాడు అంటారు. మరి తెలంగాణ కాంగ్రెస్ ఏమో ఆయనను భుజాల మీద పెట్టుకొని ఊరేగుతుంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? దీనికి సమాధానం చెప్పాలి రాహుల్ గాంధీ గారు. జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాలి. అక్కడ వద్దన్న చంద్రబాబుని ఇక్కడ ఎందుకు రుద్దుతున్నారు బలవంతంగా? దాని ఉద్దేశం ఏంది? ఏ రకంగా ఇది సబబైంది? ఈరోజు సమాధానం చెప్పాలి. ఇప్పుడు 2004-09లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది అమలు చేయడంలో దారుణంగా విఫలమైంది. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో దారుణంగా ఆయన విఫలమైపోయినరు. ఇక్కడ ఆ 2 పార్టీలు కలిసి మేము కనీసం ఉమ్మడి కార్యక్రమం పెట్టినాం అని మీరు తీసుకొస్తే మిమ్మల్ని ఎట్లా నమ్మాలి ప్రజలు? అంటే ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే నైతిక హక్కు చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీకి ఉందా అని అడుగుతున్నా. మీ మాయమాటలు నమ్మేటువంటి స్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. తెలంగాణ చైతన్యవంతమైన ప్రాంతం, పోరాటాల గడ్డ ఈ తెలంగాణ. మీ చరిత్ర మాకు పూర్తి గమనంలో ఉన్నది. చెప్తే చాలా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారిది పెద్ద లిస్ట్ ఉన్నది, కానీ ఒక 4-5 అంశాలే చెప్తా. ఈ మేనిఫెస్టోలో 1,00,000 హామీలు ఇచ్చిండు, ఒక్కటి అమలు కాలే. అందులో రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తా అని చెప్పిండు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఆయన పక్కకు పెట్టుకొని చెప్తున్నాడు రుణాలు మాఫీ చేస్తామని. మరి నీ పక్కనున్న చంద్రబాబు నాయుడు అడుగు ఫస్ట్, ఏమైంది ఆంధ్రప్రదేశ్లో 4.5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండి మేనిఫెస్టోలో పెట్టి అమలు చేయని ముందు చంద్రబాబును నీ పక్కనున్న ఆయనకు చెప్పినాక నువ్వు తెలంగాణ ప్రజలకు చెప్పాలి రాహుల్ గాంధీ గారు. ఆంధ్రప్రదేశ్లో 87,612 కోట్ల రూపాయల రుణాన్ని మాఫీ చేస్తా అని చెప్పిన బాబు గారు ఇవాళటికి ఆయన చేసిన మాఫీ ఎంత అంటే 18,000 కోట్లు. మొత్తం రుణాలు మాఫీ చేస్తా అన్నాడు. మొత్తం అంటే 87,612 కోట్లు. ఈ రోజుకు బాబు చేసింది కేవలం 18,000 కోట్లు. పాపం ఇలా ఆంధ్రప్రదేశ్ రైతులు రోడ్డు మీద పడ్డారు. రుణమాఫీ జరుగుతుందని ఆశపడి రుణాలు చెల్లించకపోతే ఇవాళ డిఫాల్టర్లుగా మారిపోయింది. వడ్డీ లేని రుణం, పావలా వడ్డీ రుణం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతులకు అందేటువంటి పరిస్థితిలో లేదు. వాళ్ళ పాస్బుక్కులన్నీ బ్యాంకుల్లో ఉన్నాయి. ఇవాళ ఆ రైతులు, ఆంధ్రప్రదేశ్ రైతులు రోడ్డు మీద పడిపోయి కసిగా ఎప్పుడు చంద్రబాబు నాయుడును ఓడగొట్టాలా అని ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. అటువంటి బాబును పక్కకు పెట్టుకొని మేము రుణాలు మాఫీ చేస్తామంటే మీకు ఆ విశ్వసనీయత ఉంటుందా రాహుల్ గాంధీ గారు? నంబర్ 2, డాక్రా రుణాలన్నీ రద్దు చేస్తా అని చెప్పిండు చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ మహిళలకు డాక్రా రుణాలన్నీ రద్దు చేస్తా అన్నాడు. ఒక్కొక్క మహిళకు 30,000 రూపాయలు సగటున రుణం మాఫీ కావాలి. పరిస్థితి ఏంటంటే ఇప్పటికి 6,000 కూడా చేయలే. పాపం ఈయన ఇచ్చిన 6,000 వాళ్ళ వడ్డీలకే పోయినాయి. వాళ్ళకి వడ్డీ లేని రుణం ఎలిజిబిలిటీ లేకుండా పోయింది. ఈయన మాట ఇచ్చిండు కదా రుణం మాఫీ చేస్తాడని ఆ అక్క చెల్లెళ్ళు ఆంధ్రప్రదేశ్లో అప్పులు కట్టడం మానేసిండ్రు. అప్పులు కట్టడం మానేసిన పాపానికి వడ్డీల మీద పడి ఇవాళ అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మహిళా సంఘాలన్నీ కూడా పూడుకుపోయినటువంటి. సో మహిళలకు రుణాలు మాఫీ చేస్తా అని మోసం చేస్తే ఇవాళ ఆ చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ గారు కలిసి తెలంగాణ మహిళలకు గ్రాంట్ ఇస్తాము అని చెప్తే
చెవులో పువ్వులు పెడుతున్నారా? ఇలా ఈ కాంగ్రెస్ తెలుగుదేశం నాయకులు మీరు చెవుల్లో పువ్వులు పెడితే తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు, మీకు తగిన గుణపాఠం చెప్తారు. ముందు సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తిరిగే ముందు ఇవాళ తిరుగుతున్నావు కదా, హైదరాబాద్లో ఇవాళ తిరుగుతున్నావు కదా, ఎందుకు ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయలేదో ముందు తెలంగాణ ప్రజల ముందు సమాధానం చెప్పినాక తెలంగాణ ప్రజలకు నువ్వు హామీలు ఇయ్యి. ఆడ ముఖ్యమంత్రిగా ఉండి అధికారంలో ఉండి నువ్వు ఇచ్చిన హామీ ఒక్కటి అమలు చేయలే. రైతు రుణమాఫీ చేయలే, డాక్రా మహిళలకు మాఫీ చేయలే. ఆడేం చెప్పినావు? మేము చెప్పలే. ఈడ బాబు వస్తే జాబ్ వస్తుందని గోడలకు యమ రాసుకున్నావు. ఇంటికో ఉద్యోగం అని చెప్పినావు. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ చెప్పలే. మేము 1,00,000 ఉద్యోగాలు అన్నాం, 84,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినాం మేము. కానీ అక్కడ నువ్వు మోసం చేసినావు. నిరుద్యోగులకు 2,000 భృతి ఇస్తా అని చెప్పినావు. 4.5 ఏళ్ళైంది, ₹1 ఇచ్చినావా బాబు గారు? 4.5 ఏళ్ల నుంచి నిరుద్యోగ భృతి అమలు ఎందుకు చేయలేదో ముందు బేషరతుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పినాక నువ్వు ఇక్కడ హామీ ఇస్తే నిన్ను ఎవడన్నా నమ్ముతాడు, లేకపోతే ఎట్లా నమ్మాలని నిన్ను? కాపులకు రిజర్వేషన్ ఇస్తా అన్నావు. ఇట్లా చెప్తే 600 హామీలు నేను ఇచ్చినాయి. 600 హామీల్లో 10 పైసలు కూడా అమలు చేయని మనిషి నాయకుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి చంద్రబాబు, విశ్వసనీయత లేని చంద్రబాబు నాయుడు గారు, విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ కలిసి ఒక కూటమి పెడితే ఈ కూటమిని ప్రజలు నమ్మాలట. ఎట్లా నమ్ముతారు? మీ ఇద్దరికి కూడా విశ్వసనీయత లేనే లేదు. విశ్వసనీయతకు మారు పేరు కేసీఆర్. ఇప్పుడే చెప్పిన నేను, ఎందుకంటే కేసీఆర్ గారు దీక్ష చేపట్టిన దినం నవంబర్ 29. ఏమన్నాడు? అయితే జైత్రయాత్ర లేకపోతే నా శవయాత్ర అన్నాడు. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్నాడు. అని నవంబర్ 29న దీక్ష ప్రారంభిస్తే చావు నోట్లోకి పోవడానికి సిద్ధపడ్డాడు. తెలంగాణ అంతా కూడా ఒక ఉత్కంఠ వచ్చింది. అయ్యో కేసీఆర్కి ఏమవుతుందో అని టీవీల ముందు మహిళలు చూస్తూ ఏడుస్తూ కూర్చున్నారు. మొత్తం యావత్ తెలంగాణ రోడ్ల మీదకి వచ్చింది. అటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యులుగా మేము ఏడుస్తుంటే కూడా ఆయన ఒక్క క్షణం కూడా కరగలేదు. అన్నం ముద్ద కూడా నోట్లో పెట్టలే. ఆ రోజు డిసెంబర్ 9వ తారీఖు నాడు హోంమంత్రి గారు బయటకు వచ్చి ఏం చెప్పిండు? కేసీఆర్ గారు దీక్ష విరమించండి, మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నాము అన్నాడు. అంటే కేసీఆర్ తెచ్చినట్ట, కాంగ్రెస్ ఇచ్చినట్ట? కేసీఆర్ దీక్షనే చేపట్టకపోతే కాంగ్రెస్ డిసెంబర్ 9న ప్రకటన వచ్చేదా? ఆ రోజు కాంగ్రెస్ కాదు, ఢిల్లీలో ఏ ప్రభుత్వం ఉన్నా ప్రకటన ఇవ్వక తప్పని పరిస్థితిని కేసీఆర్ కల్పించింది కనుక తెలంగాణ వచ్చింది. అది ఒక చారిత్రాత్మకమైన దినం ఇవాళటి దినం. ఇది మా విశ్వసనీయత. తెలంగాణ తెస్తా అన్నాడు కేసీఆర్, తెలంగాణ తెచ్చిండు. కరెంటు ఇస్తా అన్నాడు, 24 గంటల కరెంటు ఇచ్చిండు. మంచినీళ్ళు ఇస్తా అన్నాడు, మంచినీళ్ళు ఇచ్చిండు కేసీఆర్. అది కేసీఆర్కు ఉండే విశ్వసనీయత. మీ చరిత్ర చూసినాం కదా. మాట తప్పడం మీ ఇంటా వంట ఉంది. మాట తప్పడు, మడమ తిప్పని నాయకుడు ఇవాళ కేసీఆర్. అందుకే ఇలాంటి కేసీఆర్ గారి పట్ల ఇవాళ ప్రజల్లో విశ్వసనీయత ఉంటుంది. ఈ యొక్క విషయాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈరోజు బహిరంగ లేఖ రూపంలో విడుదల చేస్తున్నాం. ఆయన దీనికి సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.